ఒకప్పుడు ఎస్పీలు, ఐజీలు, డిఐజీలు, డీజీపీలు, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు అనే పేర్లు వింటూ ఉంటే అబ్బో సార్లు ఎంత పెద్ద ఆఫీసర్లు, ఎంత గొప్ప ఆఫీసర్లు అని చెప్పి వాళ్ళకు ఒక విలువ, వాళ్ళకు కాసిన క్రెడిబిలిటీ కనిపించేది. కానీ ఇప్పుడు ఎస్పీ కాదు డీజీపీ అన్న ఏదో ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తారు, అంతకుమించి వీళ్ళు చేయగలిగింది ఏముంది అని చెప్పి కంప్లీట్గా ఒక అభిప్రాయానికి జనాలు వచ్చేసారు. సరే నిన్న మొన్నటి వరకు రవ్వంతలో రవ్వంతైనా కాసింతైనా వాళ్ళు సిన్సియారిటీ ఉంటుందేమని చెప్పి అనుకున్న వాళ్ళకు కూడా ఈ 100 రోజుల్లో అటువంటి రవ్వంత అంచనాలు ఉన్న వాళ్ళ ఆలోచనలు కూడా పటాపంచలు అయిపోయే విధంగా ఈ 105 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో పోలీసులు కాదు ఎస్పీలు, డిఐజీలు, డీజీపీలు అనబడే వాళ్ళ వ్యవహార శైలి చూస్తే కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కాకి డ్రెస్ వేసినా కూడా వాళ్ళు కూడా ఇంత దారుణంగా డ్యూటీ చేయలేమో అని చెప్పి అనిపిస్తుంది. పోలీసులు బ్రహ్మాండంగా డ్యూటీ చేస్తారు. ఎవరి విషయంలో? వేరే పార్టీ వాళ్ళ విషయంలో, ప్రభుత్వానికి సంబంధించిన పార్టీ వాళ్ళు కాకపోతే ఇంకా మిగతా అన్ని విషయాల్లోనూ చేస్తారు. ఈ విషయాల జోలికి మాత్రం అబ్బే పోరు. అట్లాంటప్పుడు ఇంకా ఎందుకయ్యా స్వామి ఇంత పెద్ద పెద్ద పదవులు హోల్డ్ అంటే ఇంత పెద్ద బాధ్యతలు హోల్డ్ చేసుకుంటూ ఎట్లా అంటే తాజాగా కూడా చూడండి, అనంతపురం జిల్లా కనేకల్లు మండలం హరకనహల్ అక్కడ ఒక రాములవారి రథం కాలిపోతే ఆ కాలిపోయిన సంఘటనలో 24 గంటల్లోనే ఎస్పీ మాట మార్చేసి తాను స్టేట్మెంట్ ఇవ్వడం చూస్తే ఎందుకయ్యా సారు ఆ అడ్రస్లు ఎందుకు, ఆ ఎస్పీ అనే పదాలు ఎందుకు, అంత కష్టపడుకొని చదివి అంత పెద్ద పొజిషన్లలో ఉంటారు, కనీసం జనాల్లో గౌరవం లేనప్పుడు మీకు ఎందుకయ్యా అవన్నీ, దేనికోసం అవన్నీ అనిపిస్తుంది. ఆ ఊర్లో రథం కాలిపోయింది, తగలబెట్టారు. ఆ రథం చేయించింది ఎవరు? ఫస్ట్ అక్కడి నుంచి మొదలవ్వాలి కదా. ఎవరు చేయించారు? 2 సంవత్సరాల క్రితం ఎర్రిస్వామి రెడ్డి అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబం ఎర్రిస్వామి రెడ్డి అని ఒక 20 లక్షలు 19 లక్షలు 20 లక్షలు పెట్టి ఆ రథం తయారు చేయించారు. ఆ తయారు చేయించిన దగ్గర నుంచి ఊర్లో వాళ్ళకు మంచి పేరు వస్తారని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళల్లో ఒకటి దాని మీద వ్యతిరేక భావం ఉందట. ఆ ఊర్లో వివిధ మీడియా సంస్థలతో మాట్లాడుతూ కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, వాళ్ళకు వ్యతిరేక భావం ఉంది అని. సరే వైసీపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు తయారు చేశారు, టర్న్ చేస్తే మొన్న రాత్రి దాన్ని కాల్ చేశారు రథాన్ని. మధ్యలో గ్రామస్తులు చూశారు, ఆరిపేశారు. చేస్తే సరే పోలీసులు వచ్చారు, పోలీస్ జాగిలాలు వచ్చాయి. పోలీస్ జాగిలాలు అక్కడి నుంచి వెళ్ళి ఎవరింటి దగ్గరికి వెళ్ళి ఆగాయి? 4 ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఆగాయి. ఆ 4 ఇళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన ఇల్లే. 4 ఇళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడికే వాళ్ళ దగ్గరే వెళ్ళి ఆగినాయి. సో పోలీసులు ప్రాథమిక విచారణ ఊర్లో కనుక్కున్నారు ఏంటి ఎట్లా అని. సో అది అన్ని వేళ్ళు కనుక తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు వాళ్ళ సైడే వేలు చూపెట్టాయి. అప్పుడు ఎస్పీ ఏమన్నారు? ఇందులో రాజకీయ కుట్ర ఏమీ లేదు, గ్రామాల్లో విభేదాలు మాత్రమే అని చెప్పి ఎస్పీ చెప్పారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వైపు వేలు చూపించాయి కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు కన్నెర చేస్తారని చెప్పి ఎస్పీ భయపడి ఉంటారు. అందుకని చెప్పి రాజకీయ విభేదాలు ఏమీ లేవు, ఇదంతా గ్రామస్తుల మధ్య విభేదాలే అని చెప్పేశారు. సరే మరి అట్లయితే ఊరుకుంటే ఎట్లయితుంది? అక్కడ తిరుమల చుట్టూ చంద్రబాబు నాయుడు గారు కూరుకుపోయారు, ఏదో ఒక దారమన్న దొరకాలి కదా బయటపడేకి. అందుకని చెప్పి దీన్ని ఏదో విధంగా వైసీపీ వైపు మళ్లించమని అంటే ఒకతను ఈశ్వర్ రెడ్డి అట, అతన్ని పోలీసులు పట్టుకున్నారు. మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పనిచేశారట, తెలుగుదేశం పార్టీ కార్యకర్త అట. గ్రామస్తులు కనుక మీడియాతో మాట్లాడి చెబుతున్నారు. ఆ ఈశ్వర్ రెడ్డి అనే అతన్ని పోలీసులు పట్టుకొని వెనకల రెడ్డి ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తారు. అసలు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉంటారు అని చెప్పి ఆ గ్రామస్తులే చెబుతూ ఉన్నారు, కానీ లేదు వైసీపీ కార్యకర్త అని. సో రాష్ట్ర వ్యాప్తంగా ఏంది? వెనకల రెడ్డి ఉంది కాబట్టి ఆ జగన్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, వీళ్ళు అందరు రెడ్లు వైసీపీ వాళ్ళు అని ప్రచారం చేయాలి. ఆ రథం తయారు చేసింది ఎర్రిస్వామి రెడ్డి, మరి ఆయన వైసీపీ అనే కదా, ఆయన వైసీపీ వాళ్ళే కదా. 20 లక్షల రథం తయారు చేసుకొని వాళ్ళందుకు వాళ్ళు దగ్గర పెట్టుకున్నారా? ఏమన్నా అర్థం ఉందా? కనీసం ఒక్కసారన్నా నిజాయితీగా డ్యూటీ చేస్తున్నామన్నా ఆ ఫీల్ గానే కలకపోతే ఎందుకయ్యా వీళ్ళు ఇంత పెద్ద ఎస్పీలు, డిఎస్పీలు అనేది? ఆ ఫీల్ కూడా కలకపోతే ఎందుకయ్యా స్వామి వీళ్ళకు? ప్రతిదీ రాజకీయం సార్. వ్యవస్థలంటే జనానికి ఇప్పటికే ఎవరు వారిని నమ్మే పరిస్థితి కూడా లేదు.
వీళ్ళు ఇంకా వీళ్ళ వ్యవహార శైలితో ఇంకా కుదించుకోకపోతే జీతాలు తీసుకోవడానికి సెటిల్మెంట్ చేసుకోవడానికి పనిపోతాయి ఇంకా పొజిషన్. ఇంకా అంతే, జనాలు ఇంక వీళ్ళ దగ్గరకు రారు. ఇంకా ఎవరు అధికారంలో లేకపోతే వాళ్ళని వేధించడం కోసం మాత్రం పనిపోతుంది. ఇంకా దానికోసం మరి ఉంటుంది, వేసుకొని తిరగండి ఇంకా అంతే. ఎంత ఖరాబ్, అంత నిజాయితీ లేకుండా ఎందుకు ఉద్యోగాలు చేస్తారా సార్?